మాధవుడే మనధవుడు. గీతను బోధించి జ్ఞానగంగా జలాన్నిచ్చి మనల్ని భవసాగరం నుంచి మోక్ష మార్గం వైపు నడిపించే మాధవుణ్ణి మర్చిపోతే మనకు మరో దిక్కే లేదు. ఆయన మనకు కర్తే కాదు, భర్త కూడా, అంటే మనల్ని భరించేవాడు కూడా. అలాంటి మురారి మన కోసం ఎన్నో అవతారాలు దాల్చాడు. తాను ధర్మాన్ని బోధించడమే కాదు, ఆదర్శంగా ఉండేందుకు దీనిని ఆచరించి కూడా చూపాడు. త్రేతాయుగంలో శ్రీరాముడి నుంచి కలియుగంలో శ్రీరామకృష్ణుల వరకు ఏ యుగంలో తీసుకున్నా ఆ భగవంతుడు బాహ్యంగా సాధారణ మానవుడిగానే జీవించాడు. కానీ ధర్మ సంస్థాపనలో తనదైన ముద్రలను మిగిల్చి వెళ్ళాడు. శరణన్న వారికి సర్వం తానే అయి నిలిచాడు. ఎందుకు కొరగాని వారనుకున్న వ్యక్తులను కూడా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు. అందుకే శ్రీకృష్ణ అవతారంలో ఆ దేవదేవుడిని స్తుతిస్తూ ఇలా కొనియాడారు మన మహర్షులు. మూకం కరోతి వాచలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అని కొనియాడారు మన మహర్షులు. ఆ భగవానుడు తలుచుకుంటే మూగవాణ్ణి కూడా మధురంగా మాట్లాడించగలడు. కాళ్ళు లేని వాడినైనా కొండలను ఎక్కించగలడు. నిత్య జీవితంలో శ్రీరామచంద్రుడిలా త్యాగజీవనము, శ్రీకృష్ణ పరమాత్మునిలా నిస్సంగత్వ గమనము అలవర్చుకొని భగవద్గీతను అభ్యసించడమే కాకుండా ఆచరించగలిగి జాహ్నవిలో మునకలు వేస్తే మనము సునాయాసంగా యమలోకపు యాతనల నుంచి బయటపడగలము. జై శ్రీరామకృష్ణ. గీతా గంగా గోవిందుడు.